పాకిస్తాన్లో ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వార్తను వింటున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ క్రైసిస్ని ఎదుర్కోవడం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే తన ప్రజల నుండే నిరసన, అలాగే తన ప్రజల నుండే ఒక రకంగా ఏవగింపు, అలాగే తన ప్రజల నుండే తనకు ఒక రకమైనటువంటి యాంటీ ఫీలింగ్ అనేటువంటిది ఏ దేశానికి కూడా సమంజసం కాదు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి అదే. దాదాపు 22 రోజులుగా కొనసాగుతున్నటువంటి నిరసన, ఆ గళాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సాయశక్తుల్లో కూడా కృషి చేస్తోంది. కానీ దట్ వాయిస్ ఈజ్ స్టిల్ రింగింగ్. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది ఈ విషయంలోనే ఆసక్తికరమైనటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్దార్ అమాన్ ఖాన్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి అతను అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి లీడర్గా కూడా ఉంటూ అక్కడ ప్రజలకు తానే వెన్నుదన్నై అన్ని రకాలైనటువంటి పోరాటాలకు తాను సిద్ధమై ముందుకొచ్చాడు. అసలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే ఎందుకు 22 రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు. యాక్చువల్గా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇది ఫస్ట్ టైం కాదండి. రిపీటెడ్గా పాక్లో అంటే పిఓకేలో ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. తమకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానివ్వండి, అలాగే తమకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా పాక్ ప్రభుత్వం వాళ్ళకి అందించడం లేదు. యాక్చువల్గా పిఓకే అంటే అది భారత్కు సంబంధించినటువంటి మెయిన్ల్యాండ్లో ఒక అంతర్భాగం. యాక్చువల్గా మినరల్ కంటెంట్ కానివ్వండి, అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ సెంటర్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి అక్రమంగా అనైతికంగా పాకిస్తాన్ అది భారత భూభాగాన్ని తనది అంటూ ఈరోజు పిఓకే అంటే ఆజాద్ కాశ్మీర్ అని, అలాగే గిల్గిట్ బలిస్తాన్ ఈ ప్లేసెస్ను తనదిగా ప్రకటించుకొని చలామణి అవుతోంది. కానీ అబద్ధం ఎప్పుడూ అబద్ధమే, నిజం ఎప్పుడూ నిజమే అనేటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ వాయిస్ నిజంగా పిఓకే అనేటువంటిది భారత్కు సంబంధించినటువంటి అంశం అని మనం అనటం కాదండి. అక్కడ రావల్కోట్లో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో ఆ సభ కూడా మనం చూస్తున్నాం, పిక్చర్లో మనం చూడొచ్చు. ఆ సభలో సర్దార్ అమాన్ ఖాన్ అక్కడ ప్రజల యొక్క వాయిస్ను వినిపించారు. దట్ ఈస్ నాట్ ఓన్లీ హిజ్ వాయిస్, దట్ ఈస్ ది కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ఆల్ ద పీపుల్. స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి అందించారు. అదేంటి అంటే, మేము భారత్తో ఉంటాం, మేము ఏ భారత్కు చెందిన వాళ్ళమో ఆ భారత్తోనే ఉంటాం, ఇక పాక్తో ఉండేటువంటి ప్రశ్నే లేదు అని తేల్చి చెప్పేశారు. మరి ఇంత స్పష్టమైనటువంటి మెసేజ్ అక్కడ ప్రజలు ఇస్తూ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం, పాకిస్తాన్ ప్రతిదానికి కూడా ఇంటర్నేషనల్ ఫోరంకి వెళ్తాను, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో నేను మాట్లాడతాను, యునైటెడ్ నేషన్స్ని నేను అడ్రస్ చేస్తాను, అలాగే ఐ విల్ మూవ్ ఆల్ ది ఇంటర్నేషనల్ కమిషన్స్ అండ్ ఏజెన్సీస్ అని మాట్లాడుతోంది. మనందరికీ తెలుసు, సింధు జలాల యొక్క పంపిణీ విషయంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఏదైతే పవర్డ్ బై వరల్డ్ బ్యాంక్, దాన్ని ఇండియా ఎప్పుడైతే అబెయన్స్లో ఉంచిందో, అంటే ఒక సస్పెన్షన్లో ఉంచిందో, దాని యొక్క తీవ్రమైనటువంటి పరిణామాలను ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. అక్కడ ప్రావిన్సెస్ మధ్య విపరీతమైనటువంటి గందరగోళం, కొట్లాటలు, బ్లడ్ షెడ్ కూడా జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే ఇండస్ వాటర్ ఈస్ ది మెయిన్ లైఫ్ లైన్ ఫార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్. మరి పాకిస్తాన్లో ఎండిపోతున్నటువంటి గొంతుకలు, అలాగే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆ ఇన్ఫ్లేషన్, అలాగే అక్కడ కనీస వసతులకు కూడా ఎంతో కష్టమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నా కూడా తమకున్న రిసోర్సెస్లో ఏదైతే జుడిషియస్గా పిఓకేలో ఉన్నటువంటి భాగంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలో ఇవ్వకుండా ఆపేస్తోంది. అసలు పిఓకే ఈరోజు ఇంత స్పష్టంగా మాట్లాడడానికి వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, పిఓకేలో ఉన్న రిసోర్సెస్ను మెయిన్ ల్యాండ్ ఆఫ్ పాకిస్తాన్ వాడుకుంటోంది. అసలు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంతా కూడా ఇక్కడ జనరేట్ అవుతోంది. కానీ ఈ ప్రాంతంలో కరెంటు కోత అనేటువంటి చాలా దారుణంగా ఉంది. మీరు నమ్మరు, 15 to 16 అవర్స్ అక్కడ కరెంటు కోత ఉంది అంటే అసలు ఆ ప్రజలు ఎలా బ్రతకాలి అనేటువంటి కనీస
పరిజ్ఞానం కూడా లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ మాట్లాడుతోంది. ఇక ఇంతకంటే దారుణంగా అక్కడ ప్రజలు కనీస వసతులు కావాలి అంటే ఆహార పదార్థాలను కూడా రేషనింగ్ కూడా ఆపేసింది. అంటే ఎలా అయినా సరే పాకిస్తాన్ అక్కడ వాయిస్ని అణిచివేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. ప్రజలు తిరగబడుతున్నారు. అంటే మాకు అసలు పాకిస్తాన్తో ఉండేటువంటి ఇష్టం లేదు అని బాగా స్పష్టంగా చెప్తున్నారు. మరి దీన్ని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూపును మొత్తం ఆ అవామీ గ్రూప్ను అదొక బ్యాండ్ అవుట్ఫిట్గా ముద్రీకరించి ఒక ఇల్లీగల్ ఎంటిటీగా దాన్ని చిత్రీకరించి దాన్ని బ్యాన్ చేసింది ఆ సంస్థ. మీరు లీగల్గా మీ యొక్క కోర్ట్స్ ఆఫ్ లాను చేతిలోకి తీసుకొని ఇలాంటి చట్టాలు చేయొచ్చు, లేదా మిలిటరీ కమాండర్స్ను పంపి అక్కడ ఎంతోమందిని హతం చేయటం వల్ల లేదా వాయిసెస్ను మీరు చోక్ చేయటం వల్ల ఆపే ప్రయత్నం చేయొచ్చు. కానీ నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం వింటున్నాం, ఈ భూభాగం భారత్కి చెందింది, మేము భారత్కి చెందిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేము భారత్తోనే ఉంటామని ఇంత స్పష్టంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది పాకిస్తాన్లో ఉండటం అంటే అది తమ ప్రాణాల మీదకి తెచ్చుకోవటం, ముఖ్యంగా ఒక రెస్పెక్ట్ కానీ ఆనర్ కానీ లేకపోవడం. మనం ఇదే సిచ్యువేషన్ మనం ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్గా ఏదైతే చలామణి అవుతోందో ఆ దేశంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు మనం చూసాం. మరి అలాంటి స్థితిలో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముజిబుర్ రెహమాన్ యొక్క నేతృత్వంలో అలాగే మిగతా పెద్దలందరూ కూడా మేము ఎలాగైనా సరే అసలు పాకిస్తాన్ నుంచి బయటికి రావాలి అని ప్రయత్నం చేశారు. భారతదేశం యొక్క మద్దతుతో 1971 ఇండోపాక్ వార్లో భారత్ ఘన విజయం సాధించింది. దాని పర్యవసానంగా బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. భారత్ పొరుగు దేశాలకు ఎంత సహాయం చేస్తున్నా కూడా ఆ దేశాలకు కనీస కృతజ్ఞత కూడా లేదండి. పాకిస్తాన్ చెర నుండి విముక్తి చేసి ఒక దేశాన్ని ఏర్పరిచింది. మరి ఈనాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మళ్ళీ చేయగలిపింది. ఈ రెండూ కలిసి చైనాతో చేతులు కలుపుతున్నాయి. ఇక ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి పాలిటిక్స్ ఏషియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం స్నేహస్తం ఇచ్చాం, ఈవెన్ పాకిస్తాన్కు కూడా మనం సహాయం చేశాం. మరి ఇలాంటి నేపథ్యంలో మనం దాదాపు 6 దశాబ్దాలుగా అంటే నియర్లీ 60 years అండ్ అబోవ్గా ఎన్ని మారణ హోమాలు చేసినా, ఎన్ని రకాలైన కుట్రలు పన్నినా, అంతర్జాతీయంగా మనపై ఎంత బురద జల్లినా కూడా పాకిస్తాన్కు వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు. కానీ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఎప్పుడైతే మనకు పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత మతం అడిగి మరి అక్కడ మన ప్రజల్ని దారుణంగా వాళ్ళ ఫ్యామిలీస్ ముందు చంపడం జరిగిందో దాన్ని మాత్రం భారత ప్రభుత్వం కానివ్వండి, భారత ప్రజలు మనం ఎవరు కూడా తట్టుకోలేకపోయాం. ఇక ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేది, అదే సింధు జలాల్ని ఆపేయడం. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని. నీళ్లు అలాగే రక్తం కలిసి పారటం అనేటువంటిది సంభవం కాదు. మీరేమో రక్తాన్ని పారిస్తున్నారు, మేము మీకు జలాల్ని పంపించాలి అంటే అది కుదిరే ప్రసక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఉగ్రవాదాన్ని ఏదైతే స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం ఉందో దాన్ని ఆపాలి అని చెప్తున్నారు. మరి యాక్చువల్గా పాకిస్తాన్ ఈరోజు మనం ఒక వార్త కూడా విన్నాం, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అది కండక్ట్ చేసిందంటే భారత్ను భయపెట్టేటువంటి ఒక చర్య, అలాగే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా భయపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క సింధు జలాల అంటే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, రెస్టరేషన్ ఆఫ్ రైట్స్ గురించి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టింది. మరి ఆ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్కి జరిగేటువంటి ఆ వాటర్ అపోర్షనింగ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి అన్ని దేశాలు కూడా భారత్ను నిందించాలి, ఫోర్స్ఫుల్గా భారత్తో వాటర్ రిలీజ్ చేయించాలి అని దాని ఉద్దేశం. కానీ అసలు పాకిస్తాన్ ఒక విషయం మర్చిపోతోంది. ప్రపంచ దేశాలని ఆహ్వానించే ముందు ఒక్కసారి పాకిస్తాన్ తనని ఏ సంస్థలు హెచ్చరించాయో ఒక్కసారి చూసుకోవాలి. మనం చూసాం, ఇప్పుడు మనకు FATF అని టాస్క్ ఫోర్స్ గ్రూప్ ఉంది. మరి ఆ FATF కూడా చాలా స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్కు,
ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గ్రూప్, దాంట్లో గ్రే లిస్ట్లో ఉంది పాకిస్తాన్. చాలా స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్కు, ఉగ్రవాదాన్ని కనుక ఆపకపోతే మేము ఈ యొక్క ఎకనామిక్ ఎయిడ్ అనేది ఇవ్వలేమని చెప్పి. వరల్డ్ బ్యాంక్ అదే మాట చెప్పింది, IMF అదే మాట చెప్పింది. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రిపీటెడ్గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కు, స్టాప్ స్పాన్సరింగ్ టెర్రరిజం. మామూలుగా టెర్రరిజం ఉంటే ఆపాలి, కానీ ఒక స్టేటే ఈ యొక్క టెర్రరిజంను స్పాన్సర్ చేయడం అంటే దట్ ఈస్ అటర్లీ ఇల్లాజికల్ అండ్ హైలీ రిడిక్యులస్. మరి ఇటువంటి తీవ్రమైనటువంటి భావజాలంతో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అంతా ఒకవైపున పాకిస్తాన్ను టెర్రరిజంను మానుకోమని, ఆపమని, దేశం నుంచి నిర్మూలించమని చెప్తూ ఉంటే, ఇప్పుడు తాను ఏదో ఒక పర్ఫెక్ట్ స్టేట్గా భావిస్తూ పాకిస్తాన్ని ఇంటర్నేషనల్గా నేను దీన్ని డిక్లేర్ చేస్తాను, దీనివల్ల ఇండియాపై ఫోర్స్ పెరుగుతుంది అనుకోవడం ఎంత హాస్యాస్పదమో మీరు చూడండి. ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా సింగులర్గా యునైటెడ్ వాయిస్తో అథెంటిక్గా చెప్తున్నాయి పాకిస్తాన్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ స్పాన్సరింగ్ స్టేట్ అని. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా వాళ్ళందరి మూలాలు కనుక వెతికితే పాకిస్తాన్లోనే మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు బిన్ లాడెన్ కానివ్వండి, అలాగే ఏ ఉగ్రవాది అయినా సరే మనకు దొరికేది పాకిస్తాన్లోనే. మరి ఇటువంటి నేపథ్యంలో టెర్రరిజంను ఆపమని భారత్ కూడా చెప్తోంది. టెర్రరిజంను ఎప్పుడైతే ఆపితే వాటర్ ట్రీటీ గురించి ఆలోచిస్తామని చెప్తోంది. కాబట్టి పాకిస్తాన్ చేసే జిమ్మిక్కులు ఇప్పటికైనా ఆపుకోవాలి. అసలు ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద దృష్టి పెట్టకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ను మీరు అప్రోచ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఎందువల్ల అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్కు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అది ఎప్పుడు కూడా అథెంటిక్గా చెప్పదు. ఫర్ దట్ మ్యాటర్ ఏ దేశం దానికి ఏదైనా ఒక ప్లీ కానీ అపీల్ కానీ చేస్తే దాని ఏజెన్సీస్ ద్వారా ఇట్ విల్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ఇట్ విల్ ప్రాసెస్ అకార్డింగ్లీ. అందువల్ల పాకిస్తాన్ గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఇది ఒక టెర్రరిస్ట్ ఎపీ సెంటర్ అని తెలుసు. ఇప్పుడు ఎలా అయితే మనకు అర్త్క్వేక్ ఒక ఎపీ సెంటర్ ఉంటుందో, అలా టెర్రరిజంకి ఎపీ సెంటర్ పాకిస్తాన్ అని తెలుసు ప్రపంచ దేశాలకు. అందువల్ల ఈరోజు పాకిస్తాన్ చేసేటువంటి ఈ రకరకాలైన డ్రామాలు కానీ యాక్టివిటీస్ను అర్థం చేసుకొని అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ మంత్రులు భారత్ను ఒక రకంగా రెచ్చగొట్టే మాటలతో మాట్లాడుతున్నారు. మనం ఈ మధ్య ఆ ప్రోగ్రాం కూడా చేశాం. అక్కడ ఉన్నటువంటి మంత్రి తారిక్ రెహమాన్ కానివ్వండి, అలాగే మసూద్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే భారత్పై ఘోరమైనటువంటి ఒక అభియోగాలు మోపడం కానివ్వండి, అలాగే భారత్ విషయంలో అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ భారత్ ఈజ్ నాట్ గోయింగ్ టు బడ్జ్ బై ఆల్ దీస్ యాక్టివిటీస్. భారత్ ఇంకా తను ఎదిగే ఒక శక్తిగానే ఉంది, కానీ ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు ఎప్పుడు భయపడేటువంటి ఒక దేశం కాదు అని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఉన్నటువంటి ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటి? టెర్రరిజం కనుక ఆపితే వాటర్ విల్ ఫ్లో టు పాకిస్తాన్ అని భారత్ చాలా స్పష్టంగా చెప్తోంది. దెన్ ఫోకస్ ఆన్ కర్బింగ్ ద టెర్రరిజం, అనిహిలేటింగ్ ద టెర్రరిజం అండ్ జీరోయింగ్ ద టెర్రరిజం. మరి మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఆపాలి, టెర్రరిస్ట్ ఫండింగ్ ఆపాలి, టెర్రరిస్ట్ స్పాన్సర్షిప్ను ఆపాలి. అది పక్కన పెట్టి వాటర్ ఇవ్వాలి అనటం అది నిజంగా ఎంత ఇర్రేషనల్లో ఇప్పుడు ప్రపంచం అర్థం చేసుకునేది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ ఒకవైపు బలూచ్లో ఉన్నటువంటి ఎవరైతే స్వతంత్రం కోరి పోరాటం చేస్తున్నారో వాళ్ళ వాయిస్ విషయంలో కూడా క్రూరంగా ప్రవర్తిస్తోంది. అలాగే పిఓకే అంటే ఏదైతే భారత్కు సంబంధించినటువంటి ల్యాండ్, దాన్ని అన్యాయంగా, అక్రమంగా, అనైతికంగా మీరు ఆక్రమించినటువంటి భూభాగంలో మీరు ఒకసారి ప్లెబిసైట్ అన్నారు. ప్రజలే ఇంత స్పష్టంగా మేము భారత్తో ఉంటామని చెప్పడం కంటే ఇంకా పెద్ద ప్లెబిసైట్ ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోనే ఆ మార్పు వచ్చింది. ప్రజలు కూడా గమనించారు భారత్తో ఉంటేనే. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడండి, ఆర్టికల్ 370 రివోక్ చేసిన తర్వాత అక్కడ ప్రోగ్రెషన్, డెవలప్మెంట్, అలాగే అక్కడ అప్స్కేల్ యాక్టివిటీ ఎంత గ్రాండ్గా ఉందో మీరు చూస్తే కనుక మీకే అర్థమవుతుంది.
ప్రజలు ఈరోజు ఒక కొత్త ఆశయంతో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇంతకు ముందున్నటువంటి ఆ చీకటి రోజులు లేవు. ఒక లెజిస్లేటివ్ పాలన, అలాగే భారత ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంది కాబట్టి సురక్షితంగా ఉన్నారు ప్రజలు. ఇంతకు ముందులాగా 2 కాన్స్టిట్యూషన్లు 2 ఫ్లాగులు ఇప్పుడు లేవు. ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ఎగురుతోంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అక్కడ వర్తిస్తోంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెస్ అనేది చాలా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో పిఓకేలో ఉన్నటువంటి, అంటే పొరుగు రాష్ట్రమే కదా వాళ్ళకి, కాబట్టి వాళ్ళు గమనించారు భారత్తో ఉండటం అంటే మనం నిజంగా ఒక కొత్త జీవితాన్ని, అలాగే మళ్ళీ మనకు పునర్వైభవం రావాలి అంటే కేవలం భారత్తోనే మనం ఉండాలి అని కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ హ్యాస్ టు లిజన్ టు దిస్. మీరు నీళ్ళు ఇవ్వకపోతే యుద్ధాలు చేస్తామని అంటున్నారు, కానీ ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో మీ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ వార్ ఇండియాను ఎలా ప్రాధేయపడ్డారు, అమెరికా సహాయంతో ఎలా యుద్ధాన్ని ఆపించుకున్నారో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ యుద్ధం ఆగడం పాక్ విజయం కాదు. పాక్ ప్రాధేయపడితే అమెరికా మాట కాదనలేక భారత్ అది ఒక తన స్ట్రాటజీ ప్రకారం యుద్ధాన్ని ఆపింది. ఇప్పటికి కూడా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్ అని చెప్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడైతే మళ్ళీ తన యొక్క యాక్టివిటీస్ను, నెగటివ్ యాక్టివిటీస్ను స్టార్ట్ చేస్తుందో, అగైన్ ది సెకండ్ వెర్షన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ. కాబట్టి పాకిస్తాన్ హ్యాస్ టు హియర్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. దట్ ఈస్ ది ఓన్లీ వే. టెర్రరిజంను ఆపాలి, భారత భూభాగాన్ని భారత్కు మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. ఈ 2 ఎప్పుడైతే పాకిస్తాన్ చేస్తుందో అప్పుడే భారత్ వాటర్ విషయంలో సానుకూలంగా స్పందిస్తుంది. సో ఇట్ ఈస్ అప్ టు పాక్ టు యాక్ట్ నౌ. థ్యాంక్ యూ.